ఓకే. ఆహ్, ఈ మధ్య కాలంలో వింటున్నాం. చిన్న పిల్లల్లో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని యాహ్! చెప్పి. హుహు. ఇది నిజంగా కేసెస్ డయాగ్నోస్ అయ్యాయా? ఎంతవరకు వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది చిన్న పిల్లల్లో? అంటే మేము గూడా చూస్తున్నామండి. ద అర్లియెస్ట్ వి హావ్ సీన్ ఈస్ అరౌండ్ 3, 4 మంత్స్ కూడా ఇక్కడ స్టోన్ చూస్తున్నామండి. 3, 4 3, మంత్స్ 4 బేబీ. మంత్స్‌లో గూడా. మేబీ సమ్ కంజనైటల్ మెటబాలిక్ డిజార్డర్ వల్ల వచ్చింది వాళ్ళకు. హ్మ్. డయాగ్నోస్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ గూడా ఉంది దానికి ఇప్పుడు. ఏమైనా మెటబాలిక్ డిజార్డర్ ఉందా? లేదా? అది కనుక్కోవాలి డెఫినెట్‌గా మనం అట్లా చిన్న పిల్లల్లో స్టోన్ ఉంటే. ఓకే. దాంట్లో జస్ట్ ఫుడ్ వల్ల కాదది. బాడీలో మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటే మాత్రం చిన్న పిల్లల్లో కూడా స్టోన్ వస్తుంది. హ్మ్. దానికి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి. కొంచెం డీటెయిల్‌గా మనం దాన్ని స్టడీ చేసి ఏం డిజార్డర్ ఉంది ఈ పేషెంట్‌కి అని చూసుకోవడం నెసెసరీ. అండ్ ఇప్పుడు మీరన్నారు కదా! ఫుడ్ వల్ల కాదు వాళ్ళ మెటబాలిక్ ఇదని. మెటబాలిక్ అంటే డిజార్డర్. ఫుడ్ వల్ల మనం తీసుకునే ఫుడ్ వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయా? చిన్న పిల్లల్లో ఉండకపోవచ్చు. పెద్ద ఏజ్డ్ పేషెంట్స్‌లో కొంచెం ఫుడ్ వల్ల స్టోన్ ఫార్మ్ అవుతుందండి. ఓకే. ఫుడ్ లైక్ కొంతమందికి ఎక్కువ నాన్ వెజ్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్టోన్ ఫార్మ్ అవుతుంది. హ్మ్. ఎక్కువ సాల్ట్ తీసుకుంటే ఎక్కువ ఆక్సలేట్స్ తీసుకోవడము దీనివల్ల కొంచెం కాల్షియం స్టోన్స్, కాల్షియం ఆక్సలేట్ ఇయన్నీ ఫార్మ్ అవుతాయండి. ప్లస్ కొంచెం డీహైడ్రేషన్ ఉంటే కూడా స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, ఫుడ్ వల్ల కూడా కొంచెం స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అయితే సార్ చాలా వరకు కూడాను ఇప్పుడు మీరన్నారు కదా! ఫుడ్ వల్ల ఉంటుందని. ఎలాంటి ఫుడ్ అంటే ఏ ఫుడ్ తీసుకోవటం వల్ల మెయిన్‌గా ఈ స్టోన్ ఫార్మేజ్ అనేది ఉంటుంది? అంటే మనము ఫుడ్డు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. హెల్తీ అంటే అన్నీ హెల్తీ ఫుడ్డే. బట్ ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే వాటర్ ఇంటేక్ అడ్వకేట్‌గా ఉండాల. హ్మ్. అంటే గుడ్ యూరిన్ అవుట్‌పుట్ రావాలా. ఒక 1.5, 2 లీటర్స్ రావాలా మనకు. ఎండాకాలం ఎక్కువ వాటర్ తీసుకోవాలా. చలికాలం తక్కువ ఉంటే ఓకే. సాల్ట్ రిస్ట్రిక్షన్ ఉండాలండి డైట్‌లో. సాల్ట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. హ్మ్. సో, డైట్‌లో సాల్ట్ రెస్ట్రిక్షన్ ఉండాలండి. అన్నెసెసరీగా సాల్ట్ ఎక్కువ వాడకూడదు.